ఈ మద్యం కుంభకోణం ఈ 17 నెలలుగా రకరకాలుగా ఆహ్, సంచలనాలు సృష్టిస్తుంది. ముందుగా ఏందంటే జగన్ మీద మద్యం కుంభకోణం కేసు అనేది సంచలనం సృష్టించింది. దాంట్లో అనేక మందిని అరెస్ట్‌లు కూడా చేశారు. మిథున్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు ఇలాగ. ఈ లోపల ఏమైందంటే ఈ ప్రభుత్వానికి ములకల చెరువులో ఒక కంట్రీ మేడ్ చీప్ లిక్కర్ అంటారు. అది తయారీ జనార్దన్ రావు అని ఆయన చేస్తున్నాడనేది అర్థమైంది. దాన్ని రాజకీయంగా ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటున్నారు. తెలుగుదేశం ఆహ్, హ్యాండ్ దీంట్లో ఉంది. చిన్నబాబుకి కూడా డబ్బులెళ్తున్నాయని వైసీపీ ఆరోపిస్తుంటే, ఇటు జోగి రమేషే దీని వెనక ఉన్నాడని జనార్దన్ రావు వీడియో తర్వాత వాట్సాప్ చాట్ తర్వాత అది సంచలనంగా మారింది. సో, ఇప్పుడు కొత్తగా ఏమైందంటే, అసలు మామూలుగా ఇప్పటివరకేందంటే లిక్కర్‌లో మాత్రమే అంటే బ్రాందీ, విస్కీ ఇలాంటి దాంట్లో మాత్రమే కల్తీ జరుగుతుంది అనేది బయటకొచ్చింది. అయితే బీర్ కూడా కల్తీనే అనేవి 2 వీడియోలు బయటకొచ్చాయి. ఈ 2 వీడియోలు కూడా పార్టీలకి సంబంధం లేకుండా మందుబాబులు బయటపెట్టిన వీడియోలనమాట. అందులో ఒకటి ఒంగోలులో సాయి వైన్స్ అని ఒక వైన్స్ దగ్గర ఒక వ్యక్తి ఈ క్యూఆర్ కోడ్‌ని ఆహ్, స్కాన్ చేశాడనమాట. మామూలుగా చంద్రబాబు ప్రభుత్వం ఈ ములకల చెరువు మద్యం కల్తీ మద్యం బయటపడిన తర్వాత ఆహ్, అందరికి కూడా ఒక క్యూఆర్ కోడ్ యాప్ ఇచ్చారు. ఈ యాప్‌ను గాని ఎక్కడ ఏ బాటిల్ మీద లిక్కర్ బాటిల్ మీద క్యూఆర్ కోడ్ ఉంటది. ఆ క్యూఆర్ కోడ్ మీరు గాని స్కాన్ చేస్తే అది ఒరిజినలో కాదో దాంట్లోకి వచ్చేస్తది మీకు అని కన్జ్యూమర్స్‌కంతా ఇచ్చేసారు. మామూలుగానే మందు బాబులు ఎలా ఉంటారంటే చాలా అలర్ట్‌గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి తాగుతారు కాబట్టి తాగే ప్రతి పెగ్గు కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అందువల్ల కల్తీ లేకుండా చాలా స్పెసిఫిక్‌గా ఉంటారు. చాలామంది మందు తాగేటప్పుడు బీర్ బ్రాండ్ గాని, లేపోతే లిక్కర్ బ్రాండ్ గాని, రమ్ము తాగేవాడు రమ్మే తాగుతాడు. బ్రాందీ జోలికెళ్ళడు. బ్రాందీ తాగేవాడు బ్రాందీనే తాగుతాడు. దాంట్లో కూడా మళ్ళీ స్పెసిఫిక్ బ్రాండ్ ఉంటది. మనం బాలయ్య మ్యాన్షన్ హౌస్ తప్ప ఇంకేం తాగడు. అలాగా ప్రతి ఒక్కరికి రెగ్యులర్‌గా మందు తాగేవాళ్ళకి చాలా స్పెసిఫిక్ అలవాట్లుంటాయన్నమాట. సో, వాళ్ళు జనరల్‌గా తాగేవాళ్ళు కల్తీ కూడా కనిపెట్టేస్తూ కూడా ఉంటారు వాళ్ళు. చాలా మందికి ఐడియా ఉంటదనమాట. సో, అలాంటి తరుణంలో ఈ క్యూఆర్ కోడ్ పెట్టడం అనేది చంద్రబాబు తీసుకున్న మంచి డెసిషన్‌లో ఒకటి. మామూలుగా గూడా గూగుల్ లెన్స్‌లో గూడా ఇవాళ గూగుల్ లెన్స్ ఓపెన్ చేసి గూగుల్‌లో కూడా మనం వెళ్లి స్కాన్ చేస్తే దాని డీటెయిల్స్ అంతా వచ్చేస్తాయన్నమాట. అది ఆల్రెడీ ఉందది. కానీ ఇప్పుడు గవర్నమెంటే ప్రవేశపెట్టింది. ఈ దీని కింద ఏం చేశారంటే ఒంగోలులో సాయి వంశ్ దగ్గర ఒకతనేమో ఒక బాటిల్ మీద స్కాన్ చేసి చూసాడు. అది నీట్‌గా స్కాన్‌లో దాని డీటెయిల్స్ అంతా వచ్చాయి. ఇంకో బీర్ తీసుకొని బీర్ బాటిల్ మీద చేస్తే ఎర్రర్ అని వస్తుందన్నమాట. సో, గవర్నమెంట్ యాప్‌లో. సో, క్లియర్‌గా ఇది ఆహ్, ఆహ్, కల్తీ అనేది అతను బయటికి తీసుకొచ్చాడు. దాని తర్వాత చూస్తే గూడా దాంట్లో వాటర్ కలిపి ఉన్నారనేది అతను చెప్పాడు. ఇది పార్టీలకి సంబంధం లేదు. మేము మనం తాగుబోతులు హెల్త్ పట్ల ఎంత కాన్షియస్‌గా ఉంటామో తెలుసు గదా! అంటున్నాడు. అదొక ఆక్సిమోరల్ అంటారు. అంటే తాగుబోతులు అంటేనే హెల్త్‌కి ఇబ్బందని. కానీ తాగుబోతులు హెల్త్ కాన్షియస్‌గా ఉంటారనేది అందులో కొంత వాస్తవం గూడా ఉంది. ఎందుకంటే ఎట్లాగూ తాగుతాము. దాన్ని హెల్తీగా జాగ్రత్తగా వీలైనంత జాగ్రత్తగా తాగాలన్న ఇది కూడా ఉంటది. అందువల్ల ఆహ్, అదొకటి బయటపడింది. తర్వాత గన్నవరంలో ఆహ్, ఒక బీర్ తీసుకెళ్లారు. అక్కడ షాపు పేరు గాని ఏమి చెప్పలేదు. ఒక బీర్ తీసుకెళ్ళి ఓపెన్ చేసి వాళ్ళు గ్లాస్‌లో పోసుకున్నాక అది నీళ్ళులాగా ఉంది. కలర్ ఉంది తప్ప దాంట్లోను బీర్‌కి సంబంధించిన లక్షణాలు నొరగొస్తది బీర్ అంటే. నొరగ గాని ఏమి గాని లేదనమాట. దాంతో వాళ్ళకి డౌటొచ్చి వచ్చారు. వచ్చి షాప్ దగ్గరకొచ్చి డిమాండ్ చేశారు. వేరే బీర్ ఇవ్వండి చూద్దామని. వేరే బీర్ తీసి పోస్తే దాంట్లో నొరగొచ్చింది. బీర్‌లాగా అది క్లియర్‌గా ఉంది. వీళ్ళు తీసుకొచ్చిన దాంట్లో లేదనమాట. సో, దాంతో వాళ్ళు క్యూఆర్ కోడ్ కూడా ఓపెన్ చేసి చేశారు. చేస్తే దాంట్లో కూడా ఎర్రర్ అని వస్తుంది. అంటే క్లియర్‌గా అది కల్తీ అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే క్యూఆర్ కోడ్‌లో ఒక ప్రాబ్లమ్ ఉంది. అదేందంటే బాటిల్ నీ క్యూఆర్ కోడ్ అంటే బాటిల్ మీద ఉంటది. లోపల ద్రవాన్ని ఎలా కనిపెడతావు? బాటిల్ మీద ఉండే క్యూఆర్ కోడ్ కరెక్ట్‌గానే రావచ్చు. కానీ దాన్ని ఓపెన్ చేసి లోపల ద్రవాన్ని మార్చేసి మళ్ళీ వేయగలిగితే అప్పుడు ఈ యాప్ పనిచేయదు యాక్చువల్‌గా. సో, ఇదొక టెన్షన్‌లో ఉన్నారిప్పుడు. అంటే క్యూఆర్ కోడ్ కూడా పనిచేయదని.
సో ఓవరాల్‌గా అసలు ఈ కల్తీ ఎలా జరుగుతుందనేది చూస్తున్నప్పుడు బేసిక్ ఏందంటే, మనకి ఇండియాలో ఆంధ్రప్రదేశే గాదు, ఇటు తెలంగాణలో గూడా ఎప్పటికప్పుడు కల్తీ మద్యాన్ని పట్టుకుంటుంటారు. లాస్ట్ ఇయర్ తమిళనాడులో చూసాము. కల్లకురిచ్చి అనే ప్రాంతంలో 50 మంది కల్తీ మద్యానికి బలయ్యారు తాగుబోతులు. అట్లాగే బీహార్‌లో 2022లో 40 మంది చనిపోయారు. ఇటు పంజాబ్‌లో గూడా 2020లో 100 మంది చనిపోతే 25లో అంటే ఈ ఇయర్‌లో 17 మంది చనిపోయారు. ఎక్కువగా గుజరాత్, బీహార్‌లో ఈ 2 స్టేట్‌లో గూడా లిక్కర్ బ్యాన్ ఉంది. అక్కడ కల్తీ మద్యం విచ్చలవిడిగా పారుతుందనమాట. సో, అందువల్ల ఇది ఆంధ్రప్రదేశ్ సమస్య గాదు. దేశం మొత్తం మీద గూడా ఉన్న సమస్య. జనరల్‌గా ఏం జేస్తారంటే మెథనాల్ అంటారు. మెథనాల్ అంటే మెథైల్ ఆల్కహాల్‌ని కలుపుతారు. ఇది టాక్సిక్ ఇండస్ట్రియల్ కెమికల్ అన్నమాట. ఇది వెరీ డేంజరు. ఇది ఏం చేస్తుందంటే ఫార్మిక్ యాసిడ్‌గా మారిపోతుంది. ఈ ఫార్మిక్ యాసిడ్‌గా మారి ఇది కిడ్నీల మీద, లివర్ మీద ప్రభావం చూపిస్తుంది. బ్లైండ్‌నెస్ గూడా వస్తుంది. చాలామంది గుడ్డివాళ్ళుగా మారిపోతారు. తర్వాతగా కోమాలోకెళ్ళి చనిపోవడం గూడా జరుగుతుందనమాట. అట్లాగే ఆహ్, క్లోరల్ హైడ్రేట్ అని అదొక దీన్ని కూడా కలుపుతారు. అట్లాగే అల్ప్రాజోలం అనేది ఒకటి కలుపుతారు. డయాజోప్రామ్ అని ఇంకోటి కలుపుతారు. యూరియా కలుపుతారు. ఫేసల్ ఆయిల్ కలుపుతారు. ఇలాగ చాలా రకాల కల్తీలనేవి జరుగుతాయి. ఎందుకంటే వీళ్ళెందుకు ఇవన్నీ జేస్తారంటే, ఈ మిథైల్ ఆల్కహాల్ ఇలాంటివి ఎక్కువ కిక్ ఇస్తాయి తక్కువతో. మిగతా తయారీ కూడా ఖర్చు తక్కువ పడుతుంది.